అది ఒక పెద్ద సంస్థానం. ఇద్దరు అన్నదమ్ములు, ఒకే వారసుడు అయినప్పుడు ఇద్దరు అన్నదమ్ముల మధ్య నమ్మకం ఉండాలి. ఉమ్మడిగా చేసే వ్యాపారం ఉమ్మడిగానే ఉండే విధంగా ఉండాలి. ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా విడిపోయే పరిస్థితి రాకూడదు. ఒకవేళ విడిపోయే పరిస్థితి వచ్చినా విడిపోనివ్వకుండా ఒకే గొడుగు కింద వ్యాపారం చేస్తూ షేరింగ్ ఇచ్చుకున్నట్టయితే ఆ వ్యాపారం లాభ నష్టాలు సరి సమానం కాబట్టి ఆ జన్మాంతం ముందుకు వెళుతూ ఉంటుంది. అట్లా కాకోకుండా ఎవరో ఏదో చెప్పారని చెప్పని నీది వేరు నాది వేరు అని అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక్కొక్కరికి తేడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే స్థానికంగా పెట్టుబడి పెట్టేది ఒకళ్ళై ఉండి భూమిపై వ్యవసాయం చేసేవాళ్ళు, కూలీలను పిలిచేవాళ్ళు, ఎరువులు వేసేవాళ్ళు, దున్నించేవాళ్ళు వేరొకరైనప్పుడు ఆటోమేటిక్గా ఆ భూమికి, ఆ వ్యవసాయానికి, కూలీలకి, ఎరువులతో పాటు ఎరువులు వేసేవాళ్ళకి, ట్రాక్టర్ యజమానులకి అందరికీ కూడా ఎవరైతే వ్యవసాయాన్ని దగ్గరుండి చూస్తున్నారో ఆ వ్యవసాయాన్ని చూసే వ్యక్తికే అవినాభావ సంబంధం ఉంటుంది. ఎప్పుడో వచ్చి వెళ్ళే చుట్టం చూపుగా వెళ్ళే పెట్టుబడి పెట్టి ఇంకొక సోదరునికి గట్టి పట్టు ఉండదు కాబట్టి ఆ పట్టు లేనప్పుడు నష్టం జరిగే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఎంత అనుభవం కలిగిన వాళ్ళైనా సరే ఒక్కొక్కసారి పప్పులో కాలేయక తప్పదు. అందుకని ఏంటంటే అన్నదమ్ముల విషయంలో వారసుడు ఒకడే అయినప్పుడు దాన్ని ముందుకి ఏ రకంగా తీసుకెళ్ళాలి, లాభ నష్టాలు బేరీజ్ అనేది ముందస్తుగా ఒక ప్రణాళిక వేసుకొని వెళ్ళాలి తప్ప అట్లా వెళ్ళకోకుండా ఉంటే అది ఇబ్బంది.